వీడేంటి షీల్డ్ పట్టుకుని పోసెత్తున్నాడు అనుకుంటున్నారా? కాకినాడలో సింగింగ్ కాంపిటీషన్ అయితే పొద్దున్నే రాజమండ్రి నుండి బయలుదేరి వెళ్తున్నాను అనమాట. యాక్చువల్ గా వెళ్ళకూడదు అనుకున్నాను, ఎందుకంటే వాళ్ళు ఒక సాంగ్ పాడమన్నారు. అది నాకు ముందు రోజే తెలిసింది. ఒక్క నైట్ లో సాంగ్ నేర్చుకుని సింగింగ్ కాంపిటీషన్ లో ప్రెజెంట్ చేయడం అంటే చాలా కష్టం, ఎందుకంటే చాలా మంది ఎన్నో రోజులుగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఈ సింగింగ్ కాంపిటీషన్ కి సునీల్ అన్న ఇంకా అలా జడ్జెస్ కింద వచ్చారనమాట. నా నెంబర్ 10 ఒక్కొక్క కుర్చీ ఖాళీ అవుతుంటే నాకైతే చాలా టెన్షన్ వచ్చేస్తుంది. బట్ ఏదో ఒకలాగా పాడేసి బయటకైతే వచ్చేసాను. ఇక్కడ స్టేజ్ చూసారా? సాయంత్రం ఇక్కడే యూత్ రిట్రీట్ అంట, అక్కడే విన్నర్స్ ని అనౌన్స్ చేస్తారు. నాకైతే హోప్ లేదు, ఎందుకంటే సాంగ్ నేను ముందు రోజే విన్నాను. బట్ ఎక్కడో చిన్న ఆశ ఉంది, ఒకవేళ ఓడిపోయినా సరే ఎవరు విన్ అయ్యారో చూద్దామని వెళ్తున్నాను. యాక్చువల్లీ లొకేషన్ చేంజ్ చేస్తారు, ఎందుకంటే చాలా గట్టిగా వర్షం వచ్చింది. సో పక్కనున్న గ్రౌండ్ లో తీసేసి రోడ్డు మీద పెట్టేశారు. ప్రేయర్ మీటింగ్ అయిపోయిన తర్వాత విన్నర్స్ ని అనౌన్స్ చేశారు. నాకైతే 3rd ప్రైజ్ వచ్చింది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు 3rd ప్రైజ్ వస్తుందని కూడా. బట్ ఊహించని రీతిలో దేవుడు నా పట్ల కార్యాన్ని చేశారు. నేనైతే ఇంక ఇంటికి రిటర్న్ అయిపోతున్నాను. అసలు సింగింగ్ కాంపిటీషన్ ఏం జరిగింది, ఎలా జరిగింది మొత్తం కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, ఖచ్చితంగా చూడండి. ప్రైజ్ ది లార్డ్, బాయ్.